పండగ రోజు అలా జరుగుతుందని అసలు అనుకోలేదు. వారం రోజులు వీడియోలు అప్లోడ్ చేయకపోవడానికి రీజన్ కూడా అదే. హాయ్ ఫ్రెండ్స్, దీపావళి రోజు పొద్దున్నే లేచి ఈ రోజు దీపావళి కదా ధూమ్ధామ్ చేసేద్దాం అని చెప్పి స్నానం చేసి రెడీ అయిపోయి రోడ్డు మీద వచ్చి యూట్యూబ్ లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. దీపావళి గురించి చిన్నపిల్లలతో కలిసి ఫన్నీగా ఒక రీల్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తే ఏం ప్రాబ్లం రాలేదు, అలాగే యూట్యూబ్ లో అప్లోడ్ చేసినా సరే ఏం కాదనుకుని అప్లోడ్ చేసిన 2 నిమిషాలకి 300 లైక్లు వచ్చేసాయి. పక్కగా వైరల్ అయిపోద్ది అనుకుని ఫోన్ ఆఫ్ చేసి జోబులో పెట్టేశాను. అలా మా వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని ఈ రోజంతా ఎక్కడికి వెళ్దాం ఏం చేద్దాం అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఈ లోపు యూట్యూబ్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఏంటబ్బా ఓపెన్ చేసి చూసేసరికి ఇంకేముంది, యూట్యూబ్ మనకి దీపావళి రోజు పెద్ద బాంబు గిఫ్ట్ గా పంపించింది. దెబ్బగా రోజంతా బాంబులు కూడా పేల్చలేదు. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటో చెప్పలేదు కదా. యూట్యూబ్ వల్ల ఆ వీడియోకి మన ఛానల్ మీద స్ట్రైక్ వేసారు. అది కూడా నార్మల్ స్ట్రైక్ కాదు, కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్. దీని వల్ల మీరు వారం రోజులు వీడియోలు అప్లోడ్ చేయకూడదని వచ్చింది. అది చూసిన తర్వాత నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది. అలా ఆలోచించుకుంటూ వచ్చి ఇంట్లో పడుకోడిపోయినా. నా వల్ల మా ఫ్రెండ్స్ కూడా సరిగ్గా పండగ చేసుకోలేకపోయారు. ఆ తర్వాత నైట్ ఇంటికి వచ్చి వారం రోజులు కదా దాని కిందకి ఇలా అయిపోతున్నా అదే పోతుంది అని చెప్పి చికెన్ కాల్చుకుందాం బయటికి తీసుకుని వచ్చారు. దరిద్రం ఎలా ఉన్నదంటే మేము వెళ్ళేసరికి చికెన్ షాపులు కూడా మూసారు. ఇక్కడ నుంచి డైలీ వీడియోలు వస్తాయి. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.